కొన్నిసార్లు అంతే డైరెక్ట్ గా తగిలే దెబ్బల కన్నా ఇండైరెక్ట్ గా పడే ఇంపాక్ట్ తోనే ఎక్కువ నొప్పి కలుగుతుంది. అమెరికా ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఇండియా లాంటి ఆసియా దేశాలు ఆగమైపోతున్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండదు. కానీ మన పరిస్థితి అలా లేదు. హర్ముజ్ బ్లాక్ అయితే షాక్ ఏ స్థాయిలో ఉంటుంది? ఇరాన్ ఆల్రెడీ దిగ్బంధించేసింది. ఇప్పుడు అమెరికా కూడా ఆల్రెడీ దిగ్బంధించిన హర్మూజ్ ని మళ్లీ బ్లాక్ చేసింది. హర్మూజ్ బ్లాక్ అయితే షాక్ ఎవరికి? అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యుద్ధం అక్కడ జరిగితే దాని సెగ మన దేశం దాకా తాకుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి దిగ్బంధనం టెన్షన్ డబుల్ చేస్తోంది. భారత్ లాంటి దేశాలకు ఇదొక ఆర్థిక సునామీ లాంటిదే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చోక్ పాయింట్ ఇది. ఒమన్, ఇరాన్ మధ్య ఉండే ఈ సన్నని సముద్ర మార్గం ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే చమురులో 20% పైగా రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాన్, ఖతార్ లాంటి దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ నౌకలన్నీ దీనిని దాటుకునే వెళ్లాలి. కానీ ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమవడంతో అమెరికా తన నౌకాదళంతో హర్మూజ్ ని బ్లాక్ చేసింది. భారీగా బలగాలను మోహరించి ఇరాన్ కు నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లలోని ఇరాన్ ఓడరేవులకు నౌకల రాకపోకలను సాగనివ్వడం లేదు. ఇరాన్ కాకుండా ఇతర దేశాల పోర్ట్లకు వెళ్లే నౌకలకు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఈ పరిణామాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పటికే భగ్గుమంటోన్న చమురు ధరలు మరింత పెరిగే ముప్పు కూడా పెరిగింది. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోన్న ఇరాన్ ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. తమ పోర్ట్ల దిగ్బంధనానికి కౌంటర్ గా పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ల చుట్టూ ఉన్న పోర్ట్లన్నిటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఏ పోర్టు కూడా సురక్షితం కాదు అని చెబుతోంది. పాకిస్తాన్ లో శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయి అన్న వార్తలు కూడా భయాందోళనని మరింత పెంచుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. అయితే యుద్ధం మొదలైన తర్వాత కూడా ఇరాన్ ఎంతో చమురుని ఎగుమతి చేసింది. కానీ ఇప్పుడు అమెరికా దిగ్బంధనంతో ఎగుమతులు నిలిచిపోయి ఇరాన్ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆర్థికంగా ఇరాన్ నష్టపోనుంది. ఫలితంగా టెహ్రాన్ తమలో శాంతి ఒప్పందానికి వస్తుంది అనేది ట్రంప్ ఆలోచన. కానీ ఇటు ఇరాన్, అటు అమెరికా దిగ్బంధనంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగే ముప్పుంది. దీనివల్ల ట్రంప్ పైన ప్రెషర్ పెరగొచ్చు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులోనే 7% పెరిగింది. హర్మూజ్ లో నౌకల రాకపోకలు సాఫీగా సాగిపోయే వరకు రేట్లు పెరుగుతూనే ఉంటాయి అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హర్మూజ్ ని దిగ్బంధించిన ఇరాన్, అమెరికాకు ఈ పరిణామాలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. భారత్ చమురు అవసరాలలో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. హర్మూజ్ బ్లాక్ అయితే మనకు చమురు సప్లై నిలిచిపోతుంది. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ మార్గాలు వెతుక్కోవడం ఈజీ కాదు. పైగా సప్లై తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర అమాంతం పెరిగిపోతుంది. చమురు ధరలో $1 పెరిగినా అది ఇండియా కరెంట్ అకౌంట్ లోటుపై వందల కోట్ల భారాన్ని మోపుతుంది. చమురు దిగుమతుల కోసం మనం డాలర్లలో చెల్లించాలి. క్రూడ్ ధర పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లుపడే వ్యవహారం. భారత్ దగ్గరున్న చమురు నిల్వలు కొద్ది రోజుల అవసరాలకే సరిపోతాయి. హర్మూజ్ కనుక నెలల తరబడి బ్లాక్ అయితే మన నిల్వలు ఏమాత్రం సరిపోవు. అప్పుడు భారత్లో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.